దేశవ్యాప్తంగా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్య పరిష్కారం కోసం వేగుచుక్కల పోరాటం చేసేది ఏఐకేఎస్ మాత్రమేనని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మల్లు నాగార్జునరెడ్డి అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్లో అఖిల భారత కిసాన్ సభ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏఐకేఎస్ జెండాను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1936 ఏప్రిల్ 11న పలాస పాలనకు చెందిన భూస్వామ్య పీడనకు, కంపెనీ వ్యవసాయకు, వడ్డీ వ్యాపారుల దోపిడీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెళ్లుబీకిన రైతుల పోరాట సంఘటిత పరిచే కార్యక్రమంలోని ఉత్తరప్రదేశ్ లక్నో వేదికగా అఖిల భారత కిసాన్ సభ ఆవిర్భావం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలోని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దండా వెంకటరెడ్డి, రైతు సంఘం నాయకులు మేదరమెట్టు వెంకటేశ్వరరావు, కొప్పుల రజిత, దండా శ్రీనివాసరెడ్డి, వీరాంజనేయులు, ప్రజా సంఘాల బాధ్యులు కొలిశెట్టి యాదగిరిరావు, కోట గోపి, వేల్పుల వెంకన్న, జె నరసింహారావు, ఎం రాంబాబు, నెమ్మాది మనోజ్ తదితరులు పాల్గొన్నారు.